ప్రీవియస్ వీడియోలో మనం స్టిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో కలెక్షన్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు కలెక్షన్ అంటే ఏంటి, కలెక్షన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటన్నింటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి కలెక్షన్ అంటే ఏంటి. కలెక్షన్ అనేది ఒక డేటా టైప్ అనమాట. ఆ డేటా టైప్ అనేది ఏం స్టోర్ చేస్తుంది, కలెక్షన్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకునే డేటా టైప్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఈక్వల్స్ టు కోడ్ అని ఇచ్చారనుకోండి, ఇది ఒక వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు కలెక్షన్స్లో మల్టిపుల్ వాల్యూస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు ఒకేసారి. అంటే మీరు ఒక వేరియబుల్లో ఒక వాల్యూ స్టోర్ చేసుకునే బదులు కలెక్షన్స్ని వాడి ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ మీరు కలెక్షన్స్ ఇన్ని టైప్స్ ఉన్నాయి తీసుకోవాలి. కలెక్షన్స్ మొత్తం 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఏంటంటే ఫస్ట్ లిస్ట్, సెకండ్ టపుల్, నెక్స్ట్ వచ్చేసి సెట్ అనమాట. ఫస్ట్ మనం లిస్ట్ గురించి అయితే చూద్దాం. లిస్ట్ అంటే ఏంటంటే లిస్ట్ అనేది ఆర్డర్డ్ కలెక్షన్ అనమాట. మనం ఏ ఆర్డర్లో అయితే దాన్ని ఇన్సర్ట్ చేస్తాము వాల్యూస్ని, ఆ ఆర్డర్లోనే మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ మనం ఆ లిస్ట్ని ఎప్పుడు కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. మీరు దాన్ని ఒక వాల్యూ అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఒక వాల్యూని ఇంకొక వాల్యూని స్వాప్ అన్నా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లిస్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. లిస్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ స్క్వేర్ బ్రేసెస్ని అయితే వాడదాం అనమాట. ఇక్కడ మీరు ఏది కావాలంటే ఆ వాల్యూని అయితే పాస్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఫ్రూట్ నేమ్స్ని పాస్ చేయాలనుకుంటారు. ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఫ్రూట్స్ అని ఇవ్వండి. ఫ్రూట్స్ ఈక్వల్స్ టు మ్యాంగో, ఆరెంజ్, బనానా. 4 వాల్యూస్ ఉన్న లిస్ట్ని అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, దానికన్నా ముందు లిస్ట్ని ఎలా ప్రింట్ చేయాలో చెప్తాం. ఏం లేదు, జస్ట్ ప్రింట్ అని క్లిక్ చేసి ఆ లిస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు లిస్ట్ అయితే ప్రింట్ అయిపోతుంది. సరే, అదే పెట్టయితే అలా కాకుండా మీరు సింగిల్ వాల్యూని ఎలా ప్రింట్ చేసుకోవాలి, సేమ్ మనం స్ట్రింగ్స్లో చెప్పుకున్నాం కదా. ఒక స్ట్రింగ్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అలాగా ఈ లిస్ట్లో ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క క్యారెక్టర్ అనుకోండి. సో ప్రతి క్యారెక్టర్కి ఇండెక్సింగ్ అయితే ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మ్యాంగో యొక్క ఇండెక్స్ అంతా 0, యాపిల్ యొక్క ఇండెక్స్ 1. అలాగైతే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు లిస్ట్లో ఉన్న ఇమేజ్. ఇప్పుడు మ్యాంగో యొక్క ఇండెక్స్ అంతా 0, యాపిల్ యొక్క ఇండెక్స్ 1, ఆరెంజ్ది 2. సేమ్ ఇలాగే స్ట్రింగ్లో ఎలాగైతే ఉందో లిస్ట్లో కూడా అలాగే ఉంటుంది మనకి యాక్సెస్ చేసుకోవడం అయితే. సో మీరు మ్యాంగోని యాక్సెస్ చేయాలంటే ఫ్రూట్స్ అని టైప్ చేసి స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చి 0 అని రాస్తే ఈ మ్యాంగో అయితే ప్రింట్ అవుతుంది. 2 అని రాస్తే ఆరెంజ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం లిస్ట్ని మోడిఫై చేసుకోవచ్చా చెప్పాను కదా. అది ఎలా అంటే ఫస్ట్ సపోజ్ మీరు ఇక్కడ యాపిల్ ఉన్న చోట వేరే ఫ్రూట్ అయితే మారుద్దాం అనుకుంటున్నారు. దాన్ని ఎలా మార్చారంటే ఇక్కడ ఫ్రూట్స్ స్క్వేర్ బ్రేసెస్, మనకి యాపిల్ ఏ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది, అంటే దాని ఇండెక్స్ నెంబర్ 1 అండి. ఇక్కడ మనకి యాపిల్ ఏ ప్లేస్లో ఉంది, 1, 2, అంటే 0, 1, దాని ఇండెక్స్ నెంబర్ 1 కదా. సో ఇక్కడ 1 అని ఇస్తే ఇక్కడ మీరు దేన్నైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు అయితే అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను బెర్రీ అని రాస్తాను కదా, బెర్రీ. ఇప్పుడు మీరు లిస్ట్ ప్రింట్ చేయండి. చూసారా, యాపిల్ ప్లేస్లో మనకి బెర్రీ అనేది ప్రింట్ అయింది. అలా మీరు వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆరెంజ్ చేంజ్ చేద్దాం. ఇక్కడ మ్యాంగో అని ఇస్తాడు. మ్యాంగో నెక్స్ట్ మ్యాంగో బెర్రీ, చేస్తే మ్యాంగో బెర్రీ మ్యాంగో బనానా.
ఆరెంజ్ అన్న చోట మనకి మ్యాంగో అనేది ప్రింట్ అయింది. ఓకేనా? అండ్ మీరు సేమ్ స్ట్రింగ్స్‌లో చేసినట్టే ఇక్కడ కూడా స్లైసింగ్ అయితే చేయొచ్చనమాట. ఫర్ సపోజ్ మీరు మ్యాంగో నుంచి ఆరెంజ్ వరకు ప్రింట్ చేయాలనుకుంటే మ్యాంగో యొక్క ఇండెక్స్ ఎంత? 0. కాలర్. ఆరెంజ్ యొక్క తర్వాత ఉన్న క్యారెక్టర్ ఇండెక్స్ ఎంత? 3. కాబట్టి మీరు 3 ఇవ్వండి. ఇప్పుడు మీరు రన్ చేస్తే సరే కదా, మ్యాంగో, యాపిల్, ఆరెంజ్ అయితే ప్రింట్ అయింది. సేమ్ స్ట్రింగ్స్లో ఎలా వచ్చేస్తుందో ఇక్కడ కూడా అలాగ వర్క్ చేస్తుంది. డిఫరెన్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రింగ్లో ఉన్నట్టే లిస్ట్లో కూడా కొన్ని ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అపెండ్ ఫంక్షన్. సారీ ఇప్పుడు ఏమొచ్చుకున్నాం గ్రేప్స్. అపెండ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఇక్కడ ఫ్రూట్స్ డాట్ అపెండర్జీ. ఇక్కడ మీరు ఏం రాసుకుంటారంటే మీరు ఏ ఫ్రూట్ నేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని రాయాలి. అంటే అపెండ్ అనేది దేన్ని యూస్ చేస్తామంటే ఒక లిస్ట్లో కొత్త ఐటెంని యాడ్ చేయడం కోసం అయితే మనం అపెండ్ అయితే యూస్ చేస్తాము. ఇక్కడ మనకి ఏ ఫ్రూట్ లేదు, బనానా లేదు కదా, ఇక్కడ బనానా అయితే యాడ్ చేయండి. ఫ్రూట్స్. సరే మనకి బనానా అయితే యాడ్ అయింది అనమాట. ఎక్కడ లాస్ట్ ప్లేస్లో యాడ్ అయింది. అలా కాకుండా మీరు లాస్ట్ ప్లేస్లో కాకుండా మీకు నచ్చిన ప్లేస్లో యాడ్ చేయాలంటే మనం ఇన్సర్ట్ ఫంక్షన్ అయితే వాడతాము. అదేనా అంటే ఇన్సర్ట్ ఫర్ సపోజ్ మీరు యాపిల్ ఉన్న ప్లేస్ అంటే సెకండ్ ప్లేస్లో మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు బనానాని. ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ ఇండెక్స్ని ఎంటర్ చేయండి. యాపిల్ ఇండెక్స్ అంత 1 కదా, 1, బనానా. ఇప్పుడు ప్రింట్ చేయండి. మనకి యాపిల్ ఉన్న ప్లేస్లో బనానా అయితే వస్తుంది. ఆ మిగతా ఆబ్జెక్ట్స్ ఏమవుతాయంటే పక్కకి చదివితే, ఎందుకంటే బనానా అని ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి. ఓకేనా? బనానా అనేది యాపిల్ ప్లేస్లో ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెండ్ అనమాట. ఎక్స్టెన్స్ అంటే ఏంటంటే మీరు ఒక లిస్టులోకి ఇంకొక లిస్ట్ని అయితే యాడ్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ఇంకొక లిస్ట్ అయితే తీసుకుందాం. ఫ్రూట్స్ 2 అని చెప్పి ఒక లిస్ట్ తీసుకుందాం. ఇక్కడ లేని ఫ్రూట్స్ ఏమున్నాయి? బెర్రీ అండ్ పైనాపిల్. ఇది వచ్చేసి ఈక్వల్ లిస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఎక్స్టెండ్ వాడు ఏం చేసుకోమంటే డాట్ ఎక్స్టెండ్, దీని లోపల మీరు ఏదైతే లిస్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ఫ్రూట్స్ 2 కదా. ఇప్పుడు ఫ్రూట్స్ ప్రింట్ చేయండి. సరే, మనకి బెర్రీ అండ్ పైనాపిల్ అయితే ఈ లిస్ట్లోకి అయితే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ఫంక్షన్. రిమూవ్ ఫంక్షన్ దేనికి యూస్ చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని ఆ లిస్ట్లో నుంచి రిమూవ్ చేయడానికి అయితే యూస్ చేస్తాము. ఇప్పుడు మీరు ఆరెంజ్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటారు. జస్ట్ ఫ్రూట్స్ డాట్ రిమూవ్ అని ఇచ్చేసి జస్ట్ ఆ నేమ్ అంటే ఆరెంజ్. సరే, మనకి ఆరెంజ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇదనమాట రిమూవ్ ఫంక్షన్ అంటే. ఇంకోటి ఏంటంటే మీరు ఆ నేమ్ని ఎంటర్ చేయకుండా ఇండెక్స్ని ఎంటర్ చేసి రిమూవ్ చేయొచ్చు. అది ఎలాగంటే అక్కడ రిమూవ్ వద్ద మనం పాప్ ఫంక్షన్ అయితే యూస్ చేస్తాము. జస్ట్ ఇక్కడ పాప్ అని పిచ్చేసి ఇక్కడ మీరు ఇండెక్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఫర్ సపోజ్ గ్రేప్స్ని రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, దాని ఇండెక్స్ అంతా 3 కదా. రన్ చేస్తే గ్రేప్స్ అయితే రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక ఎంటైర్ లిస్ట్ అయితే రిమూవ్ చేయొచ్చు. అది ఎలాగంటే క్లియర్ ఫంక్షన్, జస్ట్ క్లియర్ అని క్లిక్ చేస్తే సరే మీకు టోటల్ లిస్ట్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ ఎంటీ లిస్ట్ అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి తప్పులు అనమాట. తప్పులు అంటే ఏంటంటే సేమ్ లిస్ట్ లాగే
ఆర్డర్డ్ ఐటమ్స్ స్టోర్ చేసుకుంటుంది. కానీ లిస్ట్లో మనం ఇన్సర్టింగ్ ఇంకా మోడిఫైయింగ్ చేస్తాం కదా, అలాగైతే టపుల్స్ అయితే చేయలేమన్నమాట. అందుకే టపుల్స్ని ఇమ్యూటబుల్ అయితే అంటారు. లిస్ట్ వచ్చేసి మ్యూటబుల్ కలెక్షన్ అండ్ టపుల్ వచ్చేసి ఇమ్యూటబుల్ కలెక్షన్. అంటే మనం టపుల్స్లో ఏ విధమైన మోడిఫికేషన్స్ అయితే చేయలేమన్నమాట. సో ఈ లిస్ట్ని టపుల్గా ఎలా మార్చాలంటే జస్ట్ స్క్వేర్ బేసిస్ తీసేసి ఈ రౌండ్ బేసిస్ అయితే వదిలేయి. ఇప్పుడు మీరు టపుల్ మీద ఏమన్నా ఆపరేషన్ పర్ఫామ్ చేయనుకుంటారు మోడిఫికేషన్ సంబంధించి. మనకైతే ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది టపుల్ కాబట్టి ఎర్రర్ వచ్చింది. మనం దాన్ని మోడిఫై చేయలేము అనమాట. సరే, టపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో ఎక్స్ట్రా అట్రిబ్యూట్ ఇన్సర్ట్. టపుల్కి ఇన్సర్ట్, అపెండ్ లాంటి అట్రిబ్యూట్స్ అయితే చేయవు. నెక్స్ట్ వచ్చేసి టపుల్లో ఉన్నట్టు ఎలా యాక్సెస్ చేయాలి? సేమ్ లిస్టులో ఎలా అయితే యాక్సెస్ చేస్తామో టపుల్లో కూడా అలాగే యాక్సెస్ చేస్తాము. దానిలో ఏ చేంజ్ అయితే ఉండదు. నెక్స్ట్ కనెక్షన్ వచ్చేసి సెట్. సెట్ అంటే ఏంటంటే మనకి లిస్ట్ టపుల్లో ఏమవుతుంది, మనం ఏ ఆర్డర్లో అయితే వాల్యూస్ని ఎంటర్ చేస్తామో అదే వాల్యూలో అది స్టోర్ చేసుకుంటున్నాయి లిస్ట్ టపుల్ అయితే. కానీ సెట్ అనేది అదే ఆర్డర్లో స్టోర్ చేసుకోవద్దనమాట. ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరు సెట్ని ఎలా క్రియేట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ రౌండ్ బ్రేసెస్ తీసేసి ఈ కర్లీ బ్రేసెస్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇప్పటికి సెట్. ఇప్పుడు మీరు ఆర్డర్ తీసుకోండి. మనం ఏ ఆర్డర్లో ఎంటర్ చేస్తాం? మ్యాంగో, యాపిల్స్, ఆరెంజ్, గ్రేప్స్ కదా. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేసుకోండి. చూసారా, మనం అయితే ఆర్డర్ మనం ఏదైతే ఆర్డర్లో ఎంటర్ చేస్తామో ఆ ఆర్డర్లో ఇవి ప్రింట్ అవ్వలేదు. సరే, గ్రేప్స్, ఆరెంజ్, మ్యాంగో, యాపిల్ అనేది ఉంటుంది. ఇది మళ్ళీ రన్ చేయండి. సరే, మనం ఏ ఆర్డర్లో అయితే ఎంటర్ చేస్తామో అది ఆర్డర్లో తీసుకోదు. అది ర్యాండమ్గా ఏదో ఒక ఆర్డర్లో మనకి ప్రింట్ చేసి ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సెట్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు. ఫర్ సపోజ్ మీరు లిస్ట్ని తీసుకున్నారు అనుకోండి, సేపు దీన్ని లిస్ట్ కింద వాడతాము. ఇది లిస్ట్ కదా, ఇక్కడ మ్యాంగో అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ మ్యాంగో అని ఇద్దాం. దీన్ని రన్ చేయండి. మనకి ప్రింట్ అయిపోయింది. 2 టైమ్స్ మ్యాంగో అని ఎంటర్ చేస్తే 2 టైమ్స్ కూడా ప్రింట్ అయింది. కానీ సెట్లో అలా అవ్వదు. సెట్లో మీరు ఒక వాల్యూని ఎన్నిసార్లు ఎంటర్ చేసినా కూడా అది ఒకసారి ప్రింట్ అవుతుంది. సెట్స్లో డూప్లికేట్ ఐటమ్స్ నాట్ అలౌడ్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూస్తే చూసారా, మ్యాంగో అనేది ఒకసారి ప్రింట్ అయింది. సరే, మ్యాంగో అనేది ఒకసారి ప్రింట్ అయింది సెట్లో అయితే. అదే లిస్ట్లో టపుల్లో అయితే మీరు ఎన్నిసార్లు అయితే ఎంటర్ చేస్తారో అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. అయితే సెట్లో కూడా మనకి ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. సేమ్ లిస్ట్ ఎలాగైతే మనం మోడిఫై చేయడానికి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం, సెట్లో కూడా అవే పర్ఫామ్ చేస్తాము. అండ్ మనకి సెట్లో ఇంకా ఎడిషనల్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి యూనియన్ ఆపరేషన్ అనమాట. యూనియన్ ఆపరేషన్ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనకు 2 సెట్స్ కావాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పాలంటే ఒక నెంబర్ సెట్ అయితే తీసుకుందాం. యూనియన్ అంటే ఏంటంటే ఈ 2 సెట్స్లో ఉన్న మొత్తం అన్ని వాల్యూస్కి ఒక సెట్ కింద అయితే బిల్డ్ చేస్తుంది. అంటే మనకు తెలిసిందే కదా, సెట్లో మల్టిపుల్ వాల్యూస్ అయితే ఉంటావు. ఫర్ సపోజ్ ఇక్కడ 3 అనేది 2 టైమ్స్ వచ్చింది కదా, రెండు సెట్స్ని కలిపితే 2 టైమ్స్ వస్తుంది కదా, దాన్ని ఒకసారి బిల్డ్ చేస్తుంది. అది ఎలాగో చూద్దాము. మీరు యూనియన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ది ఈ రెండింటి మధ్యలో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ సింబల్ అయితే యూస్ చేస్తారు. ఇప్పుడు రన్ చేయండి. చూసారా, 1 2 3 4 5 ఇలా అయితే మనకి ప్రింట్ అయినాయి. ఇది యూనియన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే ఈ 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఈ 2 సెట్స్లో కామన్గా ఏ ఎలిమెంట్ ఉంది? 3 ఉంది. సో 3ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇంటర్సెక్షన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే
ఈ సింబల్ని అయితే మనం తీసుకుంటాం. ఈ ఎండ్ సింబల్ని అయితే మనం ఇంటర్సెక్షన్ ఆపరేషన్కి యూస్ చేస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తుంటే చూసారా 3 అనేది ఒకటి అయితే నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఆపరేషన్ అంటే ఏంటంటే మీరు ఒక సెట్ నుంచి ఇంకొక సెట్ని మైనస్ చేస్తారు. ఏ మైనస్ బి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ సెట్లో ఫర్ సపోజ్ ఏ సెట్లో బి సెట్లో కామన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి ఈ సెట్ మాత్రం ప్రింట్ అవుతుందన్నమాట. ఫర్ సపోజ్ నేను దీన్ని రన్ చేస్తుండే మనకి 1 2 ప్రింట్ అయింది. 3 అనేది కామన్గా ఉంది. కామన్గా ఉన్న ఎలిమెంట్ మాత్రం తీసేసి ఆ ఫస్ట్ ఏ మైనస్ బి అని ఉంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ప్రింట్ అవుతాయి. బి మైనస్ ఏ అని ఉంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ప్రింట్ అవుతాయి. ఓకే, అది డిఫరెన్స్ అంటే. అదప్పుడు మీరు కూడా డి మైనస్ ఏ అని రాస్తే మనం ఇక్కడ ఏమున్నాయి 4 5 మిగుతాయి కదా, 6 అయితే ప్రింట్ అవుతాయి. ఇది డిఫరెన్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే మనకి 2 సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని తీసేసి మిగతా ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. ఏలో ఉన్న వాల్యూస్ని ఈలో ఉన్న వాల్యూస్ని అన్నిటి ప్రింట్ చేస్తుంది, ఒక కామన్గా ఉన్న వాల్యూస్ని తప్ప. సో సిమెట్రిక్ డిఫరెన్స్ మనం ఎలా చేస్తామంటే ఏ ఈ మధ్యలో ఈ సింబల్ అయితే యూస్ చేస్తాం. ఇది ఓకేనా. రన్ చేయండి. మనకి 3 అయితే కామన్ ఉంది కదా, దాన్ని తీసేసి 1 2 4 5 అయితే పెట్టాయి. ఇవన్నమాట సెట్స్ మీద వాడే ఆపరేషన్స్. ఓకే.